ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గత 10 సంవత్సరాల క్రితం మన చర్చ్కి ఒక సిస్టర్ గారు వస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యాన్ని విని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి చక్కగా సండే స్కూల్కి వస్తూ ఉండేవాళ్ళు. అయితే తన భర్త ఆ కుటుంబాన్ని తీసుకొని వేరే చోట తన ఉద్యోగ నిమిత్తం వేరే చోట తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడే పని చేసుకుంటూ ఉన్నాడు. చక్కగా హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నాడు. కొంతకాలానికి ఇంచుమించుగా ఒక 3 సంవత్సరాల క్రితం తన భర్త ప్రభునందు నిద్రించాడు, చనిపోయారు. ఆవిడికి మరి భయంకరమైనటువంటి శోధనలు ఎదురైనాయి. ఇంకా 2 ఆడపిల్లలను పెట్టుకుని అలాగే ఆ ఊరిలో ఉంటా ఉంది. అయితే తన భర్త చనిపోయిన తర్వాత మమ్మల్ని పిలిపించి ఫోన్ చేసి పిలిపించారు. మేము వెళ్ళి సమాధి కార్యక్రమం అంతా చేసాం. అంతా అయిపోయిన తర్వాత తన భర్త చనిపోయినందుకు గాను గవర్నమెంట్ వారు 2 లక్షల రూపాయలు మరి ఇస్తారని చెప్పేసి ఆ వీధిలో ఉన్నటువంటి ఆ కార్పొరేటర్ చెప్పాడు. చెప్పినప్పుడు ఈవిడ చాలా ఆశపడింది. దానికి కావాల్సినటువంటి అన్ని మరి అప్లికేషన్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసి పంపించారు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇలా ఎవరైనా భర్త చనిపోతే బీమా పాలసీ అనేది మరి అప్లై చేస్తే ఇంచుమించుగా ఒక 28 రోజులు, మహా అయితే 2 నెలల్లో ఆ అమౌంట్ బ్యాంకులో పడిపోవాలి. కానీ ఈమెకు 6 నెలలైనా కూడా పడలేదు. ఆ తర్వాత బాగా బాధపడుతూ ఉంది. ఈలోపు తన పెద్ద కుమార్తెకి ఒక సంబంధం వచ్చింది. వివాహం చేయాలని ఆలోచన. ఆ పెద్ద బాబుని ఎవరో చూసి మా అబ్బాయికి మేము చేసుకుంటామని చెప్పేసి అన్నారు. ఈమె ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంది. ఇంచుమించుగా నెలకి 6,000 రూపాయలు శాలరీ వచ్చేది. ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా దేవునికి దశమ భాగం ఇస్తూ ఉండేది, భక్తిగా ఉంటుండేది. అయితే మరి 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, అయినా కూడా రావట్లేదు. ఆమె అట్లాగే ఆ పిల్లకు కూడా అలాగే మరి ఉన్నటువంటి కొంత సొమ్ముతో కట్నం పెద్దగా ఇవ్వలేకపోయినా మరి ఆ పిల్లకి వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత ఆ పాపకి ఒక అద్భుతమైనటువంటి దైవ కార్యం ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి తనను చేసుకున్నటువంటి ఆ యవనస్తుడు చాలా మంచివాడు. ఆ దొరికినటువంటి కుటుంబీకులు కూడా చాలా మంచివాడు. వాళ్ళు ఈమెని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అలాగే తన కుమార్తెలను కూడా బాగా ప్రేమిస్తూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చక్కగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రార్థనా పరులే. అయితే ఈ పాప ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే పాప భయపడిపోతాం. అయితే మరి నెలలు నిండిన తర్వాత ఆ పాపని అమెరికన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఇంచుమించుగా ఈమెతో పాటు 8 మంది మరి డెలివరీకి రెడీ అయ్యారు. మొదటి వ్యక్తిని తీసుకుని వెళ్ళారు, ఆపరేషన్ చేశారు. 2వ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు, ఆపరేషన్ చేశారు. ఇలా 7గురికి కూడా ఆపరేషన్. ఇంకా ఈమె కూడా ఆపరేషన్ జరుగుతుందని డిసైడ్ అయిపోయారు. తన తల్లి ఎంతగానో బయట కూర్చొని కన్నీరు కాస్తూ ప్రార్థన చేసుకుంటా ఉంది. సంఘస్థులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనుడిగా నేను కూడా వాళ్ళకి ప్రార్థన చేసి పంపించాను. ప్రార్థన చేసిన తర్వాత ఫ్రీ డెలివరీ అయిపోయింది. దేవుడు అద్భుతమైన దైవ కార్యం చేశాడు. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఆవిడ దేవుని మీద ఆధారపడడం వలన ఆమె పక్షాన దేవుడిని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సంవత్సరం దాటిన తర్వాత ఎప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత కూడా ఆమెకి మరి రావాల్సినటువంటి డబ్బులు రావట్లా. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఒక రోజున సంఘస్థులందరినీ కూడా పిలిపించి ప్రార్థన చేయించుకుంది. ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసాం.
ప్రభా, విధవరాల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు కనుక ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి. ఆమెకు ఆ డబ్బులు కనుక వస్తే ఎంతో కొంత మరి ఆవిడకి ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి. భర్త లేకుండా అలాగే కష్టపడుతుంది, ఒంటరిగా ప్రయాసపడుతుందని ప్రార్థన చేశాం. చేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 10 నెలలు గడిచింది. ఇంకా ఆవిడ ఆ ఊరిలో ఉండక ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిందో అక్కడికి చర్చికి దగ్గరలోకి వచ్చేసేస్తుంది. వచ్చిన తర్వాత మరలా ఆవిడ ప్రార్థన చేస్తుంది, మేము ప్రార్థన చేస్తున్నాం. వారం వారం మందిరానికి వస్తూ ఉంది. జరిగిన అద్భుతం ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చిందంటే, ఎంక్వైరీ చేస్తే ఆమెకు భర్తకి ఒక సంవత్సరం ఎక్స్ట్రా పడిందని చెప్పేసి తేలింది. వెంటనే మరి రేషన్ కార్డులో చూస్తే, ఆధార్ కార్డులో అయితే 1 సంవత్సరం ఎక్స్ట్రా అని పడింది. రేషన్ కార్డులో చూస్తే 1 సంవత్సరం కరెక్ట్గా ఉంది. అతని పుట్టినరోజు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. తన సర్టిఫికేట్స్ అన్నిట్లో అవి సబ్మిట్ చేసి మరలా అప్లై చేసింది. చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, వాలంటీర్ ఏమన్నాడంటే, ఇంచుమించుగా 2 నెలల్లో ఈ డబ్బులు వస్తాయి అని చెప్పేసి అన్నారు. ఇంక ఈ డబ్బులు వస్తాయో రావో కష్టమే అని చెప్పేసి ఆవిడ హోప్స్ అని వదిలేసేసుకుంది. సడన్గా ఒక రోజున తెల్లవారుజామున లేచి మరి ప్రయాణమై తన డ్యూటీకి వెళ్తా ఉందంటే ఒక మెసేజ్ ఫోన్లో చూసింది. ఆవిడ అప్లై చేసిన 2వ రోజే మరి ఆమె అకౌంట్లో 2 లక్షల రూపాయలు పడినాయి. అద్భుతమైన దైవ కార్యాన్ని దేవుడు ఆమె పక్షం చేశాడు. మరి ఒక విషయం చెప్పాలంటే, దేవుడు విధవరాల పక్షాన వ్యాజ్యమాడిగా దేవుడు ఆదరించేవాడు, ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు. అరుచు కాకు పిల్లలకు ఆహారం పెట్టేటువంటి దేవుడు మనకేం కావాలో మనకి అన్ని కూడా ఇస్తూ మనలను పోషిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈ భూలోకంలో జీవించేటువంటి మనందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపచేత మనం బలపరచబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయనని పలికినటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి తోడై ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎవ్వరు కూడా సిగ్గుపడరు. ఎందుకనంటే, సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి కొంటవేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడు. ప్రతి సమయంలో కూడా ఆయన మేలుని చేస్తూ ఉండే దేవుడు. చూడండి, దావీదు అంటాడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు సామాన్యమైన దేవుడు కాదు, మన కోసం ప్రాణాలు అర్పించిన దేవుడు. ఒక స్నేహితుడు అంటే ప్రాణాలు అర్పించే వాడుగా ఉండాలి. నీకోసం నేను ప్రాణాలను ఇస్తాను అంటారు, కానీ ఇది మామూలుగా మరి సినిమాల్లో చూడడానికి, లేకపోతే సీరియల్స్లో చూడడానికి, లేకపోతే వినడానికి బాగుంటుంది. కానీ నిజంగా ప్రాణం పెట్టి నీకోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం ఇచ్చింది యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు. ఆయన స్నేహితుడుగా ఉంటే మన జీవితాలలో మనకు అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు అవసరమైనటువంటి ఈవులను ఇస్తాడు. మనకు అవసరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఈ సృష్టి మొత్తమును కూడా ఆయన తన మాట చేత సృష్టించినటువంటి దేవుడు కదా. కానీ మనుషులందరూ సృష్టిని విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. సృష్టికర్తను ఎవరో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అందుకే ఈ భూలోకంలో దైవజనులందరూ కూడా నడుము కట్టి సృష్టికర్త దేవుడు అని నొక్కి ఒక్కానిచ్చి చెప్తూ ఉన్నారు. ఆ సృష్టికర్త ఎవరు? దేవుడు తన మాట చేత ఈ సృష్టిని మొత్తాన్ని కూడా సృష్టించాడు. కాబట్టి ఆ మాట ఎవరు అంటే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి దిగి వచ్చును, ఆ వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి యేసుక్రీస్తు అంటే నిన్న మొన్న వచ్చినటువంటి దేవుడు కాదు. ఆయన ఆది సంభూతుడు, ఆది నుంచి ఉన్నవాడు, ఆయన స్వయంభవుడు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు, అనువాడు దేవుడు. కాబట్టి ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు ఈ రోజున మన పాపాల నిమిత్తం వచ్చాడు, మనకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆయన పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని లేవనెత్తడానికి వచ్చాడు. మన పాపంలో పడి ఉన్నాం. పాపం మన జీవితాలలో కుప్పలుగా ఉంది. మన జీవితాలన్నీ కూడా మరి పెంటగా ఉన్నాయి. మనందరం కూడా పాపపు ఊబిలో పడి ఉన్నవారు. మనందరం లేవనెత్తడానికి వచ్చాడు. మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఈ నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు.
ప్రజలందరికీ దేవుడు మోక్ష మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. చూడండి, ఈ లోకంలో పరిశుద్ధతను ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే పరిశుద్ధుడికి మాత్రమే ఉంది. కాబట్టి ఆలోచించండి, పరిశుద్ధుడైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు కాబట్టి, పరిశుద్ధుడిగా మరణించాడు, పరిశుద్ధుడిగా తిరిగి లేచాడు కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్నాడు. తన పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనేకమైనటువంటి విషయాలను వివరిస్తూ, మనకి అనేకమైనటువంటి సత్యాలను మరి తెలియచేస్తూ మనందరినీ బలపరుస్తున్నాడు. కనుక ఈరోజు వాక్యం విన్న మీ అందరూ కూడా గుర్తుంచుకోనండి, దేవుడు మీ జీవితాలలో కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. మరి ఆయన అద్భుతాలు చేసే దేవుడు కనుక అటువంటి దేవుడిని మీరు కలిగి ఉండండి. మీ జీవితాలు ధన్యమైపోతాయి. ప్రభు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఈరోజు విన్నటువంటి సాక్ష్యం ద్వారా నీ బిడ్డలందరూ బలపరచబడడానికి, ఆశీర్వదించబడడానికి, ప్రత్యేకించబడడానికి సహాయం చేయండి. నీ సాక్షులుగా, నీ శిష్యులుగా అనేక మందిని మీరు తీర్చిదిద్దండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి. నిన్ను నాయన సజీవుడిగా, సర్వశక్తిమంతుడైన దేవుడుగా, నా తండ్రి, వారి యొక్క నాయన ప్రభ దేవుడిగా వారు అంగీకరించినట్లుగా సహాయం చేయమని తోడైన యేసు నామం నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇలాంటి సాక్ష్యాల కొరకు మరలా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. రేపు మరొక సాక్ష్యంతో మరలా కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.